మళ్ళీ కొట్టనా? రాజా నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు. కొట్టాల్సింది నన్ను కాదు, నా తమ్ముణ్ణి. తమ్ముడు రారా. ఒరే తొందర రారా బాబు, పాదయాత్ర చేస్తున్నాం. కొట్టండి. అలా కనబడుతున్నా. ఏమైంది రాజా? అరే మొన్న ఏ చెత్త కొట్టిండు, ఇప్పుడు ఏ చెత్త కొడుతుండు. ఏం తమాషాలు అవుతున్నాయా? తప్పించుకుందామని చూస్తున్నావా? ఇడిచిపెట్టాను బిడ్డ. కన్ఫ్యూజన్ క్లారిటీ లేకుండా పోయింది. అప్పుడే చెయ్యి. ఈ చెయ్యి. ఏ చెంప. ఈ చెంప. కొట్టు రాజా. అన్నా ఈడే గాజనం కొట్టింది, ఈడే నన్ను. క్లారిటీ వచ్చింది. కాళ్ళు పట్టుకో. ఇందాక పట్టుకున్నానుగా. అయ్యో ఇవి నీ కాళ్ళు రాజా. పట్టుకోపోతే మా తమ్ముడు కాళ్ళు. వదిలే, ఎవరితో కొన్ని కాలు పట్టుకుని కదా పంపించాయి. ఆడొకొని కొడితే 2 కిడ్నీలు బయట పడ్డాయి. మళ్ళీ లోపల పెట్టని కుదరలే. ఏమిటా నీ ఓవర్ యాక్షన్? అరే నర్సి అన్నా. వేసేరా. ఏం జరిగింది రాజా? అర్థం కాలేదు. నువ్వు వెళ్ళు, అర్థమవుతుంది. ఏ ఎక్స్ట్రా చేయమాకు. ఏమైంది వెళ్తే? వచ్చానయ్యా. ఏంటి? ఎవడైనా కుడితే పళ్ళు రాలుతాయి. ఈయన కుడితే ఏంట్రా కళ్ళు రాలుతున్నాయి? అరే వెంకట వేసేరా రాజాని. హలో హలో అందరికి ఒకేసారి వచ్చినారా ఫోన్లు? అన్నా వీళ్ళంతా పోతుర్రే. ఒరే మమ్మల్ని వదిలేసి అందరూ వెళ్ళిపోతారా? రాజా అందరూ వెళ్ళిపోయారు, నువ్వు వెళ్ళిపో. కాళ్ళు పట్టుకునే అవసరం లేదు. అమ్మాయి కూడా వెయిటింగ్ లో ఉంది. నేను వెళ్ళా. కాళ్ళు పట్టుకున్నాకే వెళ్తా. అక్కర్లేదని చెప్పాక రాజా, వెళ్ళిపో. నేను వెళ్ళను, కాళ్ళు పట్టుకున్నాకే వెళ్తా. ఏంటి రాజా దౌర్జన్యం? వెళ్ళ మీదకొచ్చి వెళ్ళిపోండి రాజా. ఏమండి మా ఆడవాళ్ళు వచ్చే టైం అయిందండి, దయచేసి వెళ్ళిపోండి సార్. అబ్బో నీచ్, ఆయన వట్టమంటుంది ఆయన కాళ్ళు. అవునా? మరి మొక్కి చావచ్చు కదరా, మొక్కి చావచ్చు కదా. ఇక వెళ్ళిపోండి సార్. న్యాయానికి రోజులు లేవు సార్. మానవత్వం చచ్చిపోయింది సార్. రౌడీలకు రక్షణ లేకుండా పోయింది సార్. నిన్నటి దాకా శిలనైనా నీ పదము సోకి మనిషిగా మారా. ఇక వెళ్ళిపోండి సార్. ఇంకేం పట్టుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ మీరు? అమ్మా లవ్ యూ రాజా. అబ్బే ఓ బైగన్, నువ్వు రూమ్ లోకి రారా. ఏంట్రా నీవి కూడా పట్టుకోవాలా? నిన్న శంకర్ అంటున్నారు, కత్తిసీన్ అంటున్నారు. నేనేమని పిలవాలి? నీకు మాస్ ఇష్టమా, క్లాస్ ఇష్టమా? మాస్. అయితే నీకు కత్తి సీనే కరెక్ట్. చల్. హలో బాబాయ్, నేను శంకర్ని. ఆ శంకర్ బాబు, పొద్దున నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఇచ్చిన లిస్ట్ ప్రకారం మొత్తం కూరగాయలు వచ్చేసాయి. నేను పాలు ఒకటి వస్తే సరిపోతుంది. అది కాదు బాబాయ్, నేను చెప్పేది విను. సార్ నాలాంటి ఓల్డేజ్ హోమ్ లో సేను. సీను కాదు, నా పేరు శంకర్. నువ్వు సీను కాదని నాకు తెలుసు. నీకెలా తెలుసు? పోలీసులు మాట్లాడుకుంటుంటే విన్నాను. సీనుగాడు ఎక్కడున్నాడో తెలుసా? అయితే చెప్పు. ఓ ముచ్చుకో చెయ్యే, వాణ్ణి ఖతం చేయాలి. చెప్పను. నువ్వు అతన్ని చంపేస్తే నేను తను కాదు అని నిరూపించుకోవడం ఇంకా జరగదు. అయితే ఒక పని చేయి, నిన్ను ఇక్కడి నుంచి బయటకి పంపిస్తా. నా మనుషుల్ని తోస్తారు. వాళ్ళకి వాడిని అప్పచెప్పి నువ్వు వెళ్ళిపో. మేం వాళ్ళు ఏం చెయ్యాలో అది చేస్తాం. టికెట్స్ చెప్పేశాను. నువ్వు సాయంత్రం రెడీగా ఉండు. మా పోలీస్ వెహికల్ వేసుకొచ్చేస్తాను. ఏంటి మల్లెపూల అయిపోయిందా ఫోనా? పని చేసే వాళ్ళందరికీ ఫోన్లు మాట్లాడే పని అయిపోయింది. మధ్యన బాగా జీతాలు దొబ్బితేనే రానా ఇమిడే. నమస్కారం. ఆ, 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 ఆ. మేము నీరూరు రైతులం. అయితే ఏందే? మీరు రాసే రిపోర్ట్ మీదనే మా బ్రతుకులు ఆధారపడి ఉన్నాయి. రాస్తావులేవయ్య రిపోర్ట్లా? ఓ పెన్ ఉంది కదా, సంతకాలు పెట్టేస్తాడనే ఊపుకుంటూ వచ్చేసారా? ఎలా అయ్యా విసుక్కోకండి అయ్యా. ఆ విసుక్కాక లోపలికి తీసుకెళ్ళా పౌడర్ రాసి బాగా అత్తర పోయమంట నీ గబ్బు. ఎలా బాబాయ్, నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. ఏం మాట్లాడతా? మాట్లాడు కొంచెం. చెప్పు సార్, 30 కోట్లు లంచం తీసుకుని రిపోర్ట్లు మార్చి రాయడానికి ఇది చనిపోయిన 6 గతం కాదు, ఒక ఊరి భవిష్యత్తు. నిజం రాయండి. ఓట్లేంది, లంచమేంది, నిజమేంది? లాకర్ నెంబర్ 708. HOFC బ్యాంక్లో డాలర్స్ 10 కోట్లు, OSB బ్యాంక్లో యూరోస్ 10 కోట్లు, డైమండ్స్ 10 కోట్లు, టోటల్గా 30 కోట్లు.
ఇవిగో లాకర్ కీస్. ఎట్టొచ్చిన నీ కాడికి రాత్రి నీ ఇంట్లోంచి తీసుకువెళ్ళా. ఆ? ఏమండి ఏందే లాకర్ తాళాలు కనిపించట్లేదండి. రాత్రి బొడ్లోనే పెట్టుకుని పడుకున్నాను. బొడ్లో ఎవడు చేయబెడుతున్నాడో కూడా తెలియట్లేదు నీకా అది మీ చెయ్యి అనుకున్నానండి. ఇంకా నేనేడ పెడతానే చెయ్యా వా, లోపలికి వా. తాళాలు తీసిన వాడికి ప్రాణాలు తీయటం ఓ లెక్క కాదు. ఏంది బెదిరిస్తున్నా బెదిరించమంటావా? ఏం సార్ మీరు వాడింటికి వచ్చి జోకేస్తే నవ్వాలి కానీ భయపడతారేంటండి? నవ్వండి నవ్వండి. నాకు నవ్వు రాటల్లా. వాడు ఒక్కొక్క సెక్షన్ చెప్తా ఉంటే ఈడ కారిపోతుంది చెమట. హలా ఏం కృష్ణమూర్తి గారు, నువ్వేం భయపడద్దని చెప్తున్నాడా ఆ అగర్వాల్ గాడు? అబ్బి ఈ గబ్బు గురించి నీకు తెలవదు. అనవసరంగా తనతో పెట్టుకోమాక. అయ్య బాబోయ్, భయం వేస్తుంది. చూడు, వాడి కోసం ఒకడు బయట వెయిట్ చేస్తున్నాడు. ఆ విషయం వాడికి చెప్పు. నీ కోసం బయట ఎవడో దచ్చాడంట చూడు. గో అండ్ చెక్. హలో సార్, ఐఎమ్ ఫ్రమ్ టోనియన్ గాయ్. ఇప్పుడే కదా ట్రిమ్మింగ్ చేసి వెళ్ళాడు. నో సార్, ఐఎమ్ ద పర్సన్. మరి ఇందాక వచ్చినవాడు ఐ డోంట్ నో సార్. ఏందబ్బి నీ గోల? నన్ను పట్టుకున్నావా? స్పీకర్ ఆన్ చేయి. అచ్చేసే చెప్పుకో. రే అగర్వాల్, ఒకసారి నీ మెడ వెనకాల చూసుకో. మిర్రర్. రే కార్పొరేట్, మెడ మీద వేలు ముద్దలు వేయించిన వాడిని అదే మెడని కట్ చేయించటం పెద్ద పనేం కాదు. నిన్ను ఏమి పీకలేవు. మెడల మీద కత్తులు పెట్టించడం నీకే కాదు, నాకు తెలుసు. కృష్ణమూర్తి గారు, ఆ, కీస్. ఇచ్చేస్తానా? గుడ్ బాయ్. ఇగో ఇగో అయ్యా ఇది తీసుకో. ఆ, కృష్ణమూర్తి గారు భయపడకండి, నేనున్నాగా. పాసు బీకేవులే. నువ్వేడ ఉండిపోయావా? ఆడిదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త అయ్యో. మణి సార్, సిటీలో ఉన్న మొత్తం రౌడీల్ని పంపించి వాడిని పీస్ పీస్ కింద నరికి తీసుకురా. మళ్ళీ అన్నా ఏవో వెహికల్ సౌండ్స్ వస్తాయి చూడు. ఏంట్రా? ఏంటన్నా ఇంతమంది వచ్చాడు? కాబట్టి నువ్వు వెళ్ళి మన పెద్దోళ్ళు పడుకున్న రూమ్ డోర్స్ లాక్ చేసాయి. అలాగే సార్. ఏంటన్నా ఇది? చెప్తా. నేను ఫస్ట్ కాయిన్ వేసినప్పుడు మెయిన్ ఆపేసాయి. ఓకే రెండో కాయిన్ వేసినప్పుడు లైట్స్ ఆన్ చేసి ఒక్క సెకండ్ నుంచి మళ్ళీ ఆఫ్ చేసాయి. అలా ఎన్నిసార్లు వేస్తే అన్నిసార్లు ఆన్ చేసి ఆఫ్ చేసాయి. అలాగే లాస్ట్ లో కాయిన్స్ అన్ని ఒకేసారి పడేస్తా. అప్పుడు లైట్స్ అన్ని ఆన్ చేసి వదిలేసాయి. సరేనా? సరేనా? అమ్మ, ఇంతమంది వచ్చారంటే వీళ్ళలో ఎవడొకడు ఖచ్చితంగా వినేసేస్తాడు. స్వామి నువ్వు ఉన్నావు స్వామి. నువ్వు ఏంట్రా ఈ టైంలో కరెంట్ పోయింది? చీకట్లో మనోళ్ళని కొట్టేస్తారేమో చూసుకోండి. అందరూ డివైడ్ అవునా? అదే అక్కడ ఎవరైనా ఉన్నారా? నాకేం అర్థం కావట్లేదురా. ఈసారి కరెంట్ వస్తే నేను ఇంటికి వెళ్ళిపోతా. నేను పంపిస్తానుగా. ఇప్పుడు లైట్లు వస్తే చూడు. చెప్పానా ఇప్పుడు లైట్లు వస్తాయని? ఆ.
బైక్లో ఉండగానే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలి సిటీలో ఉన్న సన్నాసులందరూ వచ్చారు ఎవడో ఒకళ్ళు దూరి వాడిని నువ్వు చంపేసే స్వామి